మనతో పాటు మనీ ఉన్నాడు. చెప్పు మనీ, ఎక్కడికి వెళ్తున్నావు? స్విమ్మింగ్ పూల్. స్విమ్మింగ్ పూల్. ఈత వచ్చా నీకు? రాదు. మరి దేనికి వెళ్తున్నావు? నేర్చుకోవడానికి వెళ్తున్నావు, చూడడానికి వెళ్తున్నావు? చెప్పు. చేయడానికి. ఆ? చేయడానికి. ఎట్లా చేస్తావు? చేతులతో. కాలుతో? హలో గైస్, ఎలా ఉన్నారు? సో ఇప్పుడే క్రికెట్ మ్యాచ్ నుంచి అయితే అయిపోయింది, వచ్చేసి. సో అండ్ మంచిగా ఈ ఎండకి లస్సీ కూడా తాగేసాం. సో మంచి బాగా ఎండ ఉందని చెప్పేసి మేము అందరం అయితే స్విమ్మింగ్ పూల్ వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యాం. సో స్విమ్మింగ్ రాదు, బట్ ఏదో పైన సేపు చిన్న అని చెప్పేసి. సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఇదిగో లిఫ్ట్లో ఉన్నాం. కింద దిగాలంటే 10 minutes. అందరం లిఫ్ట్లో ఉన్నాం. కింద దిగాలంటే 10 minutes. ఇలాంటి దూల పనులు చేస్తాడు, లిఫ్ట్ డోర్ తీసాడు రన్నింగ్ లో ఉన్నప్పుడు. మీరు ఎప్పుడు ఇలాంటివి చేయకండి. ఇక ఇలాంటి వాడే దూల పనులు అన్ని చేస్తా ఉంటాడు. అది తప్ప అందరు ఎగిరిపోవాలి. ఏంటి బాబు లిఫ్ట్ ఆటలు బాబు? ఇగో ఎద్దులా పెరిగాడు, చిన్నపిల్లల ఆట ఆడుతున్నాడు చూడు, అన్ని నెంబర్లు నొక్కి. సో ఈ వీడియో ఎవరైనా ఈ అపార్ట్మెంట్ వాళ్ళు చూస్తే ఇదిగో ఇతనే ఆ బాబు. అడ్రస్ చెప్పు నీది ఒకసారి. 501 4 షేరింగ్ రూమ్ హేమంత్. బ్రో మీకు ఈత వచ్చా? మీకు వచ్చా బ్రో? నేను కొత్త ఈతగాండి. అక్కడికి వెళ్ళాలి. ఈత వచ్చా బ్రో మీకు? నాకు రాదు బ్రో. మీకు వచ్చా బ్రో? మా ఊరు ఒలింపిక్స్ లో నాకు 7 మెడల్స్ ఉన్నాయి. కాదు గైస్, ఇక్కడ మనం అనుకున్నది చెప్పిందేంట్రా? 6 ఉన్నారు, ఒక్కడికి ఈత రాదు. ఎగేసుకొని వస్తున్నారు ఇక స్విమ్మింగ్ పూల్ కి ఈత కొడదామని. చూడండి ముఖాలు. నువ్వు 4 feet లేవు, దెబ్బ మీద దెబ్బ. స్విమ్మింగ్ పూల్ అయితే నీకు స్విమ్మింగ్ పూల్ అయితే లేవు. నీకు వెళ్ళి పడాలి ఇప్పుడు. తీసుకెళ్లి కిడ్స్ సెక్షన్ లో వేస్తాను. కోచ్ ఉన్నాడు, ఇద్దరు పిల్లలకి స్విమ్మింగ్ నేర్పిస్తున్నాడు. వీళ్ళే లంబు జంబు. వీడు మాతో తెలిసి 3-4 సార్లు వచ్చాం, ఒక్కసారి కూడా స్విమ్మింగ్ నేర్చుకోలేదు. వీడు ఫస్ట్ టైం వచ్చాడు, అప్పుడే స్విమ్మింగ్ వస్తుంది వీడికి. ట్రైనర్ నేనే. వీడికి ఇన్నిసార్లు వచ్చాడు, స్విమ్మింగ్ రావట్లేదు, ఇంకా ఎలా అని. యేసు మైకేల్ రక్త పింజర్ రాయ్.
ఇదే పోస్ కొట్టేస్తున్నారు. నిన్ను కూడా పెడతా